అది ఫేకా కాదో మరి శేఖర్ రెడ్డి గారు చెప్పాలి. శేఖర్ రెడ్డి గారు ఏం విన్నారా మీరు ఆడియో? అది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే ఇది అదే అంటున్నాను, ఇది ఫేక్ అయితే మీరు ఖండించాలి కదా. ఇది రాంగ్గా సర్క్యులేట్ అయింది అనుకోండి, మన బాధ్యత ఇది, తెలియపరచాల్సిన బాధ్యత ఇది, వాస్తవా కాదా అన్నది. లేదు లేదు అలా అని చెప్పలేములేండి, అది కరెక్ట్ కాదు కానీ, అది కరెక్ట్ కాదులేండి కానీ. 1 minute. 151 వచ్చి మా గుండెలో బాంబు పేల్చిండ్రు. అసలు ఒక విషయం నాన్న, ఇప్పుడు నేను ఇప్పుడు హలో అన్నా చెప్పు నాన్న. ఎక్కడున్నావు అన్న? ఆఫీస్ లో రా. పరిస్థితి ఏందన్నా మరి? ఏం పరిస్థితి? పక్క తెలంగాణ స్లాంగ్ అవునా? వాడు ఎందుకు వచ్చిండు? పక్క తెలంగాణ స్లాంగ్ కనిపిస్తా ఉంటాడు. నేను టీం లీడ్ చేస్తున్నా గానీ 151 వచ్చి మా గుండెలో బాంబు పేల్చిండ్రు. అసలు ఒక విషయం నాన్న, ఇప్పుడు నేను ఇప్పుడు అనలిస్ట్ గా చేస్తున్నప్పుడు ఒక టీమ్ లో ఉన్నప్పుడు నేను వచ్చి చెప్పాలా, నాకు వాడు వచ్చి చెప్తాడా? రైట్, ఓకే. ఇది ఈ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతున్నది. శేఖర్ రెడ్డి గారు ఫేకా? వాడెవడో ఊరు పేరులోనే ఏదో మాట్లాడాడంట. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు తీసుకొచ్చి మీకు పంపించడం, నాకు వినిపించి దాని మీద చర్చించడం కాదండి. మీరు కాదండి, ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు చర్చించకపోతే ఏం చేస్తారు? దాచుకుంటారా? ప్రతి దాని మీద చర్చించడానికి అదే అది కాదు మీ విషయం కాబట్టి, మీరు లైట్ తీసుకున్నారు. వినండి, ఒకటి వింటున్నారా? శేఖర్ ఒకటి వింటున్నారా? ఇది వైరల్ అవుతున్న వీడియో అని చెప్పి మీ అపోజిషన్ వాళ్ళు మీరు చెప్పింది అది మీరు ఎస్ నో మీకు నచ్చలేదు కదా, వదిలేయండి. ఓకే లిమిట్, అందుకనే కట్ చేశాను. వినండి, అందుకనే కట్ చేశాను కదా, ఇంకా అవసరం లేదు. ఇంకా మీకు అవసరం లేదు అన్నారు, అది సర్కిల్ అవుతున్నదట. అయితే అవనియండి, మీకేడిపోయింది, మీరు లైట్గా తీసుకున్నప్పుడు నాకెందుకు దాని గురించి. మోహన్ గారు, ఆనంద్ సార్ గారు ప్లీజ్ చెప్పండి. ఆనంద్ సార్ గారు, అసలు ఏంటి పిఠాపురం అంశం ఏంటంటే? ఏదో కొత్త సర్వే వచ్చిందంటే నిజమేనా? మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వచ్చిందా ఏంటంటే? సర్వే ఏంటండి? కొత్త సర్వే, ఒక సర్వే ఒకటి వచ్చిందట, కీలకమైన సర్వే. ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది. పిఠాపురం ఒక రకంగా వస్తే తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చిందట. మీ నోటీసులో కూడా వచ్చిందా? ఏం జరుగుతున్నాయి అక్కడ సర్వేలు పందాల్లోని? లేదండి, నేను అది చూడలేదు. కానీ ఇప్పుడు సర్వే అనేది రకరకాలు వస్తున్నాయండి. రోజుకి 100 సర్వేలు వస్తున్నాయి. ఏది గుర్తుంటుందో మనం చెప్పలేము. కానీ ఒకటి ప్రజా సర్వే అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఎట్లా అంటే, నిన్న ఒక పిఠాపురానికి ఒక 100 కిలోమీటర్ల దూరం నుండి ఒక పల్లెటూరు నుండి ఒక 10 మంది ఆడవాళ్ళు పిఠాపురంలో ఆ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారు, శ్రీపాదగైకి వెళ్ళారు. వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ఆటో ఎక్కారు. ఈ 10 మంది ప్లస్ ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక 7 8 కలిపి 18 మంది ఒక 4-wheeler ఆటో ఉంటుంది కదా, ఆటో ఎక్కారు. టాటా ఏస్ అంటారు దాన్ని. ఎక్కినప్పుడు ఈ పిఠాపురంలో ఎవరు గెలుస్తారు ఏంటంటే చర్చ. వాళ్ళందరూ ఆడవాళ్లే, మొత్తం స్త్రీలే, వాళ్ళంతా కూడా పల్లెటూరు స్త్రీలు, సామాన్యమైనటువంటి ఓటర్లు. అందులో ఒక్క ఆమె మినహా మిగతా అందరూ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్పుకున్నారు. ఆటోలో డిస్కషన్ జరిగింది. ఓకే, ఇది ఇంతకంటే సర్వే ఏం కావాలంటే, ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరిని అడిగినా, ఏ చిన్న వ్యక్తిని అడిగినా కూడా అక్కడ కూటమి గెలుస్తుందని చెప్తున్నారు. ఇది ఫ్యాక్ట్. ఇది మేము కూడా మీకు తెలుసు, 5 ఏళ్ళు మేము రోడ్డు మీదే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని ఏ రోజు ఇంట్లో పడుకోలేదు. ఎండైనా వానైనా ఆ రోడ్డు మీద ఆ ధూళి దుమ్ము నెత్తి మీద వేసుకుని రోడ్డు మీద ఉన్నాం, ప్రజల మధ్య ఉన్నాం. ఎలక్షన్ లో కూడా అలాగే ఉన్నాం. మండు ఎండలో కూడా 49 డిగ్రీల ఎండలో కూడా ఆ ఎండల్లో ఉండి మేము ప్రజలు నాడేంటో చూసాం. ప్రజలు ఓటు దేనికేసారు? ఈవేళ ఒక అరాచకత్వాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి ఓటేశారు. ఓకే, రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. ఒక ప్రభుత్వం కావాలి, మేలు చేసే ప్రభుత్వం కావాలి. ఏదో చిల్లర పనులు చేసి చిల్లర డబ్బులు విసిరి ఆ విధంగా ప్రజలను ఆకట్టేసుకుని మూట కట్టేసి ఓట్లు ఏం చేసుకోవాలనుకునే దుర్బుద్ధి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్బుద్ధి, దాన్ని ప్రజలు పూర్తిగా చీత్కరించారు, చీకొట్టారు. ఓకే, ఆనంద్ సార్ గారు, మీ లెక్క ప్రకారం, మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లతోటి కూటమి? సార్, ఇప్పుడు నాకు తెలిసి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 2 గంటలకు జరిగినటువంటి ఓటింగ్ సరళను బట్టి నా అనుభవం ద్వారా నేను చెప్తున్నాను సార్,
144 సీట్లతో కూటమి విజయ దుందుబి మోగిస్తుంది, విజయ డంకా మోగిస్తుంది. ఇందులో ఏ విధమైనటువంటి కించిత్ కూడా సందేహం అక్కర్లేదు. ఓకే, మళ్ళీ ఇదే రోజు, ఇదే మంగళవారం, ఇదే సమయానికి దయచేసి మీరు నన్ను పిలవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇంక ముందే బిఫోర్ గానే కూర్చుందాం అండి, బిఫోర్ గానే కూర్చుందాం. మీ ఇష్టం. ఓకే, ఇదే రోజు మనకి కౌంటింగ్ జరగబోతుంది మంగళవారం నాడు. ఓకే, శేఖర్ రెడ్డి గారు పిలవండి. 144 సీట్లతో నేను వీలు పడదు కానీ ఈ నా వాయిస్ ద్వారా డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ మా కాకినాడ కోటయ్య కాజా స్వీట్ తినిపిస్తా. ఓకే, శేఖర్ రెడ్డి గారు 144 సెక్షన్ అట పెట్టుకోవాలండి సార్. 144 కాకపోతే 175 తెచ్చుకోవాలండి. ఎవరు వద్దన్నారు, మేము వద్దన్నాం. ప్రజలు ఇవ్వాలి కదా, వాళ్ళు అనుకోవడం కాదండి, ప్రజలు ఆ విధంగా